ఒకవైపు వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారి, పక్కనే ఓ ప్రముఖ ఆసుపత్రి, ఇంకొంచెం దూరం వెళితే ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు. ఇది బ్రోకర్లు తమ దందా కోసం ఎంచుకున్న వ్యాపార కేంద్రం. పవిత్ర తిరుమలకు సమీపంలోని ఉప్పరపల్లిలో సాగుతున్న ఈ చీకటి వ్యవహారాన్ని నంబర్ 1 న్యూస్ వెలుగులోకి తెచ్చింది. వ్యాపారమంతా ఫోన్లతోనే సాగుతున్నా ఇదిగో ఈ 6 అంతస్తుల్లో కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్లోనే అసలు వ్యవహారం నడుస్తోంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా సాధారణ జనం నివసించే ఈ అపార్ట్మెంట్ ను ఎంచుకుని రాచకార్యాలు నడిపిస్తున్నారు. అపార్ట్మెంట్ వాసులుగా నటిస్తూనే లోపల రాసలీలలు సాగిస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకపోవడంతో నెలల తరబడి సాఫీగా సాగుతోంది వ్యవహారం. బ్రోకర్ల రాసలీలలపై నంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రతినిధులకు ఫిర్యాదులు రావడంతో అలర్ట్ అయ్యారు. 10 రోజుల పాటు మాటు వేసి పక్కా ప్లాన్తో లోపలికి వెళ్లారు. దీంతో ఛానల్ టీంకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది బ్రోకర్ గ్రూప్. ఏం జరుగుతోందని నిలదీస్తే సమాధానం చెప్పకుండా ఇలా ఎస్కేప్ అయ్యారు. ఈ ఒక్క ఫ్లాటే కాదు, అపార్ట్మెంట్లోని మరో 4-5 ఇంటిలోనూ ఇవే కార్యకలాపాలు నడిపిస్తున్నారు. డబ్బున్న వాళ్లకు గాలం వెయ్యడం, కోరితే వాట్సాప్లో ఫోటోలు పంపడం, ఆ తర్వాత టైం చెప్పి అపార్ట్మెంట్కు రప్పించుకోవడం, ఇలా సాగుతోంది వ్యాపారం. బహిరంగంగానే ఈ తతంగం సాగుతున్నా పోలీసులు మాత్రం అటువైపు చూడరు. ఒకవేళ చూసినా పట్టించుకోరు. ఉప్పరపల్లి అన్న ఒక గ్రామానికి ఆనుకొని ఉన్న పెద్ద అపార్ట్మెంట్లో తిరుపతిని కించపరిచే విధంగా, తిరుపతి పవిత్రతను భంగం కలిగే విధంగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న సంగతి ఇప్పుడే మనం చూసాం. వీరు ఎస్పెషల్లీ రాజమండ్రి తర్వాత ముంబై, పూణే నుంచి అమ్మాయిలను తీసుకురావడం, ఇక్కడ వ్యవహారాలు నడుపుతుంటారు. వీళ్ళ దగ్గర దాదాపుగా 20 నుంచి 30 మంది అమ్మాయిలను వీరు ఇక్కడ మెయింటైన్ చేస్తుంటారట. మెయింటైన్ చేసుకొని ఎవరైతే కన్నా ఒక వాంటెడ్గా ఉంటారో వాళ్ళందరినీ పర్సనల్గా వీళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్గా, చాలా సెక్యూర్డ్గా వాళ్ళని ట్రాప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు వీరి దగ్గర ఉన్న ఫొటోస్ కూడా వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. వాట్సాప్ ద్వారా పంపించిన అమ్మాయిల్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చేదానికి నిర్వాహకులు ఇక్కడ పూర్తి సన్నాహాలు చూస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద అపార్ట్మెంట్లో దాదాపుగా 3-4 ఫ్లాట్లలో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఎంత విచ్చలవిడితనంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు ఆ నిర్వాహకుల యొక్క తీరు, అక్కడ లోపల ఉన్న అమ్మాయిలు వాళ్ళ వేషధారణ, అక్కడ ఉన్న వాతావరణాన్ని అంతా మీరు గమనించారు. ఇప్పటివరకే మనకు అర్థమవుతుంటుంది తిరుపతిని అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు తీసుకొద్దాము అనే ప్రయత్నం ఒకవైపు ప్రభుత్వం చేపడుతుంటే, మరోవైపు చాప కింద నీరులాగా ఇలాంటి దుష్ప్రభావం చూపించే విషయాలు సమాజానికి తెలియజేస్తే ఎంత అవమానకరంగా ఉంటుందో ఒకసారి భావించాలి. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీసు వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఒక అపార్ట్మెంట్లో, ఇంత పెద్ద అపార్ట్మెంట్, దాదాపుగా 6 ఫ్లోర్లు ఉన్నటువంటి ఇంత పెద్ద అపార్ట్మెంట్లో కనీసం 8 నుంచి 10 ఫ్లాట్స్లో ఇలాంటి వ్యవహారం నడుస్తుందని సమాచారం. ఇది ఇప్పుడు మనం గమనించాము. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 100 మీటర్ల దూరంలో నారాయణాద్రి హాస్పిటల్ అని 100 పడకల హాస్పిటల్ ఉంది. అంతేకాకుండా దీనికి దాదాపుగా ఒక 400 మీటర్ల నుంచి 500 మీటర్లలో కృష్ణతేజ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ అండ్ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ ఉండడం చాలా శోచనీయం. అంతేకాకుండా రహదారికి కనీసం 100 మీటర్ల సమీపంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో ఇంత భారీగా వ్యభిచారం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం నంబర్ 1 న్యూస్ టీం దాదాపుగా 10 రోజుల నుంచి ఒక రెక్కి నిర్వహించి పగడ్బందీగా చాలా సాహసోపేతమైనటువంటి ఈ కార్యక్రమానికి పూనుకున్నాం. అండ్ రాయలసీమ రీజన్కి సంబంధించిన స్టాఫ్, ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అయితేనేమి, తర్వాత తిరుపతి స్టాఫ్ రిపోర్టర్
అండ్ వీడియో జర్నలిస్ట్ నాగార్జున, మా తిరుపతి రిపోర్టర్ ఉమా మహేశ్వర్ వీళ్ళందరి సహకారంతో ఒక్కసారిగా నిర్వహణ చేస్తున్నటువంటి ఆ గృహంపైకి మేము దాడి చేయడం జరిగింది. ఇది దాడి కాదు, మా బాధ్యతగా భావించి సమాజానికి మేలు చేద్దామన్న ఒక సంకల్పంతోనే మేము ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నాం. ఇందులో మీరు వెలుగు చూసిన విషయాలు స్పష్టంగా మీరు ఇందాక విజువల్లో చూశారు. చాలా అసలు సమాజం తలదించుకునే విధంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అడ్డుకట్ట వేయాల్సింది ప్రభుత్వమా, పోలీసు వారా, సమాజంలో నివసిస్తున్న ప్రజల? దీనికి సమాధానం వెతుక్కోవాలి, దీన్ని అరకట్టాలి. తిరుపతిని అంతర్జాతీయంగా ఖ్యాతి గడించే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని భావిస్తూ వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో జ్ఞానేశ్వర్, తిరుపతి.